మీ ఆరోగ్య సమస్య ఏదైనా పరిష్కారం చూపిస్తుంది డెల్టా హాస్పిటల్. మన రాజమండ్రిలో ఎటువంటి క్యాన్సర్ వ్యాధైనా, గుండెకు సంబంధించిన వ్యాధైనా, నరాలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా, ఇంకా అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అధునాతన వైద్య విధానాన్ని మీకందిస్తున్నా డెల్టా హాస్పిటల్స్. ఇలా అన్ని సదుపాయాలు ఒకే చోట కలిగిన ఏకైక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ మరియు రియంబర్స్మెంట్ సదుపాయం కూడా కలదు. డెల్టా హాస్పిటల్స్, వెంకటేశ్వర నగర్, రాజమండ్రి. లక్ష్మీ వల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. సర్వేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమః. అందరి యొక్క పూర్వజన్మ విశేష ఫలము చేత అపూర్వమైనటువంటి కార్తీక పురాణాన్ని వింటున్నాం. ఏసీటీ భక్తి ఛానల్ ద్వారా మా అందరం కూడా ఈ ఛానల్ ద్వారా లక్షలాది మంది కార్తీక పురాణం వినే అవకాశం అందరికీ కూడా అవకాశం కలిగేది మాట. కావున ఇటువంటి కార్తీక పురాణాన్ని ఇటువంటి వినే అవకాశం, ఇంటి దగ్గర కూర్చొని చక్క వినే అవకాశం చాలా మహద్భాగ్యం మాట. అటువంటి మహద్భాగ్యాన్ని కలిగించిన ఏసీటీ ఛానల్ ఎప్పుడు అందరికీ కూడా అపూర్వమైనటువంటి పరమేశ్వరునికి అనుగ్రహాన్ని పొందుతారు. అయితే మనం కార్తీక పురాణాన్ని తప్పనిసరిగా వినడం అనేది చాలా విశేషమైనటువంటిది మాట. మనం నేను అంగీరసుడు చెప్పినటువంటి కర్మబంధం యొక్క గొప్పతనాన్ని మనందరం విన్నాం. మనందరం కూడా మానవుడి యొక్క జీవితానికి మూలం ఏమిటి అంటే కర్మబంధం అని చెప్పాడు. కర్మలే మానవుడి యొక్క సత్కర్మలు ఆచరిస్తే మంచి జన్మ పొందుతావు. దుష్కర్మలు ఆచరించావనుకో అటువంటి దుష్కర్మల ఫలితం చేత అటువంటి జన్మను పొందుతుంటావు. కాబట్టి మానవ జీవితాన్ని, జన్మని, అతని యొక్క ప్రవర్తనని అన్నిటికీ మూలము కార్యాకార్య సంబంధం చెప్పాడు ఆయన. సత్కర్మలు ఆచరించాడు చక్కగా మనం కార్తీక పురాణం వినడం కూడా మనందరి మహద్భాగ్యం. కార్తీక పురాణాన్ని ఆచరించడం, కార్తీక మాసంలో ఇవన్నీ ఆచరించడం పూర్వజన్మ సుకృతం. అది సుకృతం ఉంటేనే అవన్నీ ఆచరిస్తాడు వాడు. సుకృతం ఉంటేనే వింటారు అందరూ కూడా, లేకపోతే వినరు. అది రహస్యం. అది చెప్పాడు ఆయన. కార్యాకారణ అంటే పూర్వజన్మలో పుణ్యం చేయడం వలన నీ బుద్ధిలో నీకు ఏ బుద్ధి కలుగుతుంటే కార్తీక పురాణం వినాలని సద్బుద్ధి కలుగుతుంది. అలాగే ఇంకా ఏమిటంటే కార్తీక మాసంలో స్నానం చేయడం, జపదానాది ఇత్యాది కార్యక్రమాలు చేయాలన్న భావన కలగాలి ముందు. ఎందుకంటే కలిపురుషుడు భావన కలగని కూడా ఆయన అడ్డుకుని మన అటువంటి భావన కలిగించి మన చేత అటువంటి అవకాశం కలిగించి ఆ కార్యక్రమం చేయడం కూడా ఎటువంటి అడ్డంకి లేకుండా జరగడం కూడా అది పూర్వజన్మ సుకృతం. అది అన్నాడు ఆయన కార్యాకారణ బంధం అంటే. కాబట్టి జనక మహారాజా కార్తీక మాస వ్రతం ఆచరించడం కూడా పూర్వజన్మ సుకృతమేనయ్యా అని చెబుతూ అంటున్నాడు ఆయన. పితా భ్రాత గురుం స్తంహి శిశోహం తదశ్రూవత. ఈ జగత్తంతటికి పరమాత్మ అనుగ్రహం పొందడమే మానవ జీవిత పరమార్థం అన్నమాట. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, ఈయన ఈ అనేక పాపం ఉన్నాం కదా అందరం మొక్క మీద అలా పెట్టినటువంటి ఒక చెట్టును కొట్టి దాని మీద ఈ దీపాలను చేయడం వల్ల అలాగా అది బద్దలే ముక్తిని పొందాడు. ఏమన్నా అంటే ఎంత గొప్ప విశేషం అండి. ఎన్ని జన్మలు పాపం చేశాను కదా నేను. చెయ్యని పాపం అని చెప్పాడు ఆయన. చెయ్యని పాపం లేదు. ఎన్ని పాపాలు అనుభవించాను, నరకలోకం అనేక రకమైన బాధలు అనుభవించాను, అనేక జన్మలు పొందాను, అనేక రకమైన పశుపక్షాలకు జన్మించాను, చివరికి ఇలా మానుగా స్థానుగా జన్మించాను. మీ అందరి అనుగ్రహం చేత, కార్తీక మాస వైభవం చేత, కార్తీక దీపారాధన మహత్యం చేత నాకు ముక్తి కలిగింది. మరలా కూర్చొని మీ అందరి దగ్గర కూర్చొని ఈ కార్తీక పురాణం వినే మహద్భాగ్యం కలుగుతుంది కదా స్వామి. ఆహా, పూర్వజన్మలో ఏమి పుణ్యం చేశాను, ఏమి కార్తీక పురాణం, ఏమి విష్ణు సన్నిధానం, ఏమి పరమేశ్వరుడి అనుగ్రహం, ఇవన్నీ కూడా కలుగుతున్నాయంటే పూర్వజన్మలో ఏదైనా చేశా అనిపిస్తున్నాను అన్నాడు ఆయన. పూర్వజన్మ ఏదైనా పుణ్యం చేస్తుంటారు బహుశా, లేకపోతే నేనేమిటండి చెట్టు ఏమిటి ఇలా వృక్షం ఇలా పిలపిలబడే దివ్య పురుషుడిగా మారడం ఏమిటి, నా పాపాలు పోవడం ఏమిటి, కూర్చొని మీ కార్తీక పురాణం ఏమిటి, ఇవన్నీ జరుగుతున్నాయంటే సంఘటనలన్నీ కూడా
నాకేదో పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసిన అనిపిస్తుంది స్వామి అన్నాడు ఆయన. ఇవన్నీ వింటున్నా కదా అంగీరస్ ఈ మతంగ మహర్షి యొక్క ఆశ్రమంలో కూర్చొని అందరూ వింటున్నారు విషయాలని కూడా. మరి నేను ఏ కర్మలు ఆచరించి అడిగాడు మాట. కర్మ సిద్ధాంతం ఆధారంగా అని చెప్పాడు కదా. ఇప్పుడు ఏమన్నా అంటే ఈయన నేను ఏ కర్మ సిద్ధాంతం ఆధారంగా ఎలా నేను ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి స్వామి అంటే, నా యందు దయ ఉంచి ఆ విశేషాలు చెప్పండి స్వామి. నేను చేసే కర్మ ఏమిటి, ఆ కర్మకు ఫలితం ఏమిటి, ఉపదేశం ఏమిటి, కాలం ఏమిటి, ఇవన్నీ వినగోరుతున్నాను స్వామి, చెప్పండి మహానుభావం. మీ వాక్యములు వజ్రాయుధం అని చెప్పాడు ఆయన. మీ మాటలు వింటుంటే నాకు పరమానందం కలుగుతుంది. ఎలా వజ్రాయుధము చేత పర్వతం యొక్క రెక్కలు కత్తిరించబడ్డాయో అలాగే వజ్రము లాంటి మీ వాక్యముల చేత నా పాపములనే ఇవన్నీ కూడా రెక్కలని పరిహరించబడుతున్నాయి స్వామి, పరమానందం కలుగుతుంది. కాబట్టి అంగీరస మహాముని ఇలాగ నా పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి, నాకు ఇంత మహద్భాగ్యం కలిగిందంటే ఏదో ఉండాలి కదా అంటే అప్పుడు అంగీరస చెబుతున్నాడు, సాధు సాధు త్వయా పృష్ఠ యన్నామాద్భుతమానవ సర్వలోకహితార్థంతు యత్వయోక్తమిదం శుభం. పోయి నువ్వు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న వేసా అన్నాడు ఆయన. అయినా నీకు ఎందుకు తెలుసుకోండి, లోకహితం కోసం నీ వల్ల 10 మందికి అర్థమవుతుంది మాట. లోకహితం కోసం నీ పూర్వజన్మ ఫలితాలను చెబుతున్నా వినమని చెప్పాడు ఆయన. చెబితే ఏమన్నా అంటే, నాయన అసలు అనిత్యం దేహమాసాద్య విస్మృత స్మృతాన్నమక్షది. దేహము అనిత్యము. అందరూ ఏమనుకుంటారంటే దేహము అనిత్యమని భ్రమలో ఉంటారు. దేహము శాశ్వతమని ఒక భ్రమలో. అదే మాయంటే. మాయంటే ఏమిటంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మనందరినీ భ్రమింపజేసేది మాయ. శరీరము ఉండదు కానీ ఉంటుందేమని భ్రమ ఉంటాడు, అది ప్రమాదం. ఉంటుందని అజ్ఞానంలో ఉంటుంటాడు. మరి జగత్తు శాశ్వతమా? ఇది శాశ్వతం కాదు. ఇది కూడా నిత్యమని భావనలు ఉంటాడు, ఇది శాశ్వతమైన భావనలు ఉంటాడు ఆయన. అంటే మాయ ఏమనిపిస్తుంది అంటే, మాయ అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మనిషిని భ్రమింపజేస్తుంది మాయ మాట. అందుకోసమే జీవులందరూ ఏం చేస్తుంటారంటే, ఈ శరీరమే శాశ్వతమన్న భ్రమలో జీవిస్తూ వీరందరూ కూడా దీనికోసమే నిరంతరం తప్పిస్తూ, ఈ దేహము కోసమే దేహంలో అనేక మార్పులు వస్తుంటాయి. బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యం అనే రకమైనటువంటి కాలానుగుణంగా మార్పులు వస్తుంటాయి. వీటిని చూసుకుని బాధపడుతుంటాడు. ఒకప్పుడు చాలా బాగున్నాం కదా, ఇలా వృద్ధులు అయిపోయానుకుంటాడు. చాలా ఒకప్పుడు నల్లని జుట్టు చేత మంచి వంకీలు జుట్టుతో ఒకప్పుడు ఉండేవాని కదా, మొత్తం వెంట్రుకలన్నీ ఊడిపోయాయి, అసలు ఇప్పుడు ఎత్తిమీద వెంట్రుకెళ్ళి ఏం బాధపడుతుంటాడు. అంటే శరీరంలో వచ్చే మార్పులు ఇవన్నీ కూడా మానవ జీవితంలో సహజంగా జరిగే విశేషాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ శరీరం ఎప్పుడైతే దీని మీద భ్రమ పెంచుకుని ఇది నిత్యమని భావించి దీని మీద ప్రేమ పెంచుకుందాం అనుకో, చివరికి మిగిలేది దుఃఖమే. శరీరములో మార్పులు నిత్యము జరుగుతుంటాయి. బాల్యము ఎంత సహజము, యవ్వనం ఎంత సహజము, వృద్ధాప్యము ఎంత సహజము, మరణము కూడా అంతే సహజము. మానవుడికి ఇవన్నీ కూడా జీవితములో నిత్యము, సత్యము. ఇది యథార్థం. ఇది నువ్వు ఎన్ని చేసినా ఆగేది కాదు. అకు చెప్తున్నాడు ఆయన. నాయన మానవ జీవితం అనిత్యం అన్నాడు ఆయన. అనిత్యమైన జీవితం కోసం, అనిత్యమైన శరీరం కోసం. ఎలా ఇచ్చుంటే మనకు ఒక అద్దెంట్లో ఉంటాం కొంతకాలం, మనం మారిపోతే ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోతుంటాం. అలాగే శరీరం కూడా అంతే. శరీరం ఇది రెంట్ హౌస్. ఇది నువ్వు చేసిన పాపపుణ్యముల చేత నీకు ఇల్లు వచ్చింది, కొంతకాలం ఉంటావు, అయిపోయిన తర్వాత మళ్ళీ మరణించి మళ్ళీ పోతుంటావు. శరీరం జర్జరీభూతం అయిపోతుంది. పునర్రపి జననం పునర్రపి మరణం, పుట్టడం చావడం అనేది ఈ చరాచర జగత్తులో అది ఒక సృష్టి చక్రం అది. కాబట్టి జీవులందరూ ఏం చేస్తుంటాడంటే అనిత్యం శరీరం తాపత్రయపడుతూ దేహధర్మములే సర్వధర్మములుగా భావించి ఆత్మ విషయమున జాగృతి లేకుండా పరమాత్మని పొందాలి, శరీరాన్ని సాధనంగా మలుచుకొని, శరీరం కలుధర్మ సాధనం చెప్పిన శాస్త్రం. అంటే శరీరాన్ని ఆధారంగా చేసుకుని మనందరం కూడా పరమాత్మని పొందడం కోసం ప్రయత్నం చేయాలి. అది శరీరం కల. అంతే శరీరాన్ని పోషించడం, దీనికి ఏదో మేకప్ వేయడం, దీని ఏదో దీనికోసం కాదు. శరీరము ద్వారా పరమాత్మని స్మరించడము, నామస్మరణ చేయడము, ఆయన దర్శించడము, ఆయన గురించి వినడము, పురాణం అన్నీ కూడా శరీరం ద్వారా సాధ్యమవుతుంది. శరీరం లేక సాధ్యం కాదు. అప్పుడు శరీరం చాలా గొప్పది. అటువంటి శరీరము చేతనే పరమాత్మత్వం అర్థం చేసుకోవాలి. కానీ శరీరం నిజమైంది కాదు, శాశ్వతం కాదు చెప్పాడు ఆయన. కాబట్టి ఇటువంటి జ్ఞానాన్ని పొందాలి. దేహదారైనటువంటి వాడు చక్కగా శరీరం పట్ల వ్యామోహాన్ని పొందకుండా విధిగా స్నానమాచరించడము, సూర్యోదయాత్పూర్వం నిద్రలేవాలంటే ఏమి శరీరానికి ఏమైపోతుందండి, చలేస్తుందండి, శరీరం ఏమైపోతుందో, తలకాయ పోటు వస్తుందండి, ఇవన్నీ బోళ్ళు చెబుతుంటాడు. పొద్దున్న లేవడరా అంటే ఇక ఎన్ని చెబుతాడంటే వాడు ఇంకా ఆ రోజు సాయంత్రం దాకా పొద్దున్న లేచానండి నేను, తలకాయ పోటుగా ఉందండి, బుర్ర పనిచేయట్లేదు నాకు, ఇక పొద్దున్న సాగి అదే మాటలు ఇంక వాడికి.
అంటే వాడి యొక్క భావన అంటే శరీరం పట్ల వాడికి ఉన్న ప్రేమ, శరీరం ఇలా లెక్క చేయకుండా శరీరం చేత పరమాత్మ సేవ చేశానన్న భావన కలిగింది అనుకోండి, వాడికి చక్కగా వాడు ఆనందంగా ఉంటాడు. శరీరం ఉంది కాబట్టి పొద్దున్న లేచాను, కార్తీక మాసం వ్రతం ఆచరించాను అని ఆనందపడతాడు. శరీరం మీద వ్యామోహం ఉన్నవాడు ఏంటి, శరీరం ఏమైపోతే బాధపడుతుంటాడు వాడు. అది వ్యామోహం మాట. మనిషి యొక్క అశాశ్వతమైన అనిత్యమైన శరీరం పట్ల మానవుడికి ప్రేమ ఉన్నట్లయితే వాడికి దుఃఖమే మిగులుతుంది. అనిత్యం అశాశ్వతం అని చెప్పాడు ఆయన. కాబట్టి అనిత్యమైన శరీరానికి ఆశ్రయించుకుని దశేంద్రియములు, తర్వాత మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఉంటుంటాయి. ఇవన్నిటినీ కూడా ఆత్మయే ఆ విధముగా ఆత్మచేత ఇవన్నీ ప్రకాశిస్తుంటాయి. మానవుడి కర్మ ఫలితం చేత సద్బుద్ధి కలుగుతుంది, దుర్బుద్ధులు కలుగుతుంటాయి. అందుకు సద్బుద్ధి కలిగించా చేయాలని చెప్పాడు ఆయన. ఇవన్నీ కలగాలని మనం చక్క పురాణాలు వినాలి. కార్తీక పురాణం ఖచ్చితంగా విని తీరాలి అని చెబుతాను. ఏమన్నా అంటే స్నానాది సర్వకర్మాణి త్వయ విద్యోతతాని చ భక్త్యా సమాచరేత్ కర్మ దేహీ సమవిక్విధానతః. కాబట్టి విధి విధానాలని కార్తీక మాసం విధి విధానం ఏర్పాటు చేసింది. ఏం చేయాలి, ఏమిటి, వాటిని తెలుసుకుని ఆచరించడం మన ధర్మం, అది మానవ ధర్మం. అది అటువంటి ధర్మాన్ని ఆచరించాలి. మన తేషాం యత్కర్మ విహితం అని చెప్పాడు ఆయన. తెలుసుకుని నీ కర్మని మనందరం కూడా ఆచరించాలి. ఆచరించడం చేత అపూర్వమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది చెప్పాడు ఆయన. స్నానేన రహితం కర్మ హస్తి భుక్త కపిద్దవత్ ప్రాతస్నానం నద్వీజాతినం సస్తం చ శృతి చోదితం. ఎలా అయితే మానవుడు ఈ విధంగా కార్తీక మాసంలో స్నానం చేయకపోతే ఏనుగు భక్షించిన వెలగబుండలు అయిపోతే అలా అయిపోతుంది. ఏనుగు ఏం చేస్తుందంటే వెలగబుండను తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది అన్నమాట. నోట్లో పెట్టుకున్నప్పుడు దాంట్లో పదార్థం ఉంటుంది, మళ్ళీ మనం బయట పడిస్తుంది. చూస్తే లోపల మనం బద్దలు కొడితే పదార్థం ఉంటుంది. అలాగే మానవుడి కనీసం కార్తీక స్నానం చేయకపోతే వాడి జీవితం వ్యర్థమని చెప్పాడు ఆయన. అలా ఆచరించలేని వాడు, ఎందుకంటే సూర్యుడు తులారాశిలో ప్రవేశించడం చేత కార్తీక మాసానికి ఇంత వైభవం వచ్చింది. అలాగే మకర రాశిలో ప్రవేశిస్తే అది మాఘమాసం అంటుంటాం అందరం కూడా. అలాగే మేషరాశిలో ప్రవేశిస్తే వైశాఖ మాసం అంటుంటాం. ఈ విధముగా మానవుడు భగవంతుడు ఈ సూర్యుడు ఇలా ప్రవేశించడం చేత ఆయా మాసములకి అపూర్వమైనటువంటి శక్తి వస్తుంది. ఆయా మాసములందు మానవుడు ఏ పని చేసేప్పటికీ కూడా అది అపూర్వమైనటువంటి ఫలితం కలుగుతుంది. చాతుర్మాస్యాది పుణ్యేషు కాలేషు విహితం చరేత్ సోమ సూర్యోపరాగే చ తథైవన్యద్ నేషు చ కాలాంతరే విడానీయత్ కాలే కర్మఫలప్రదాం. చాలా చాతుర్మాసములని 4 చాలా గొప్పవని చెప్పాడు ఆయన. 4 మాసములు చాలా గొప్పవి ఓ జనక మహారాజా. ఈ 4 మాసములందు మానవుడు ఏది ఆచరించినప్పటికీ కూడా విశేషమైన పుణ్యఫలితం కలుగుతుంది. అలాగే చంద్ర సూర్యగ్రహ సమయం ముందు చక్క స్నానం ఆచరించడం, గ్రహణంలో పట్టు స్నానం చేయాలి, మధ్యలో కొంచెం జపం చేసుకోవాలి, గురుగారు ఇచ్చిన మంత్రం కానీ లేకపోతే నారాయణ మహామంత్రం కానీ జపం చేయాలి. అలా చేస్తే 10 రెట్ల ఫలితం కలుగుతుంది అన్నమాట. మళ్ళీ గ్రహణం అయిపోయినా స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మానవుడికి అపూర్వమైన ఫలితం కలుగుతుంది చెప్పింది శాస్త్రం. అంటే 10 రెట్లు ఫలితం కలుగుతుంది. ఏదైనా మంత్రాన్ని చెప్పిస్తే అపూర్వమైనటువంటి శక్తి పొందుతాడు మానవుడు. ఎందువల్ల గ్రహణ సమయం, అది గ్రహణ సమయాల్లో అటువంటి శక్తి ఉంటుంది. అలాగే చాతుర్మాసమందు కూడా ఈ విధంగా చేయడం వల్ల స్నాన సంధ్యా జప హోమస్తథ సూర్యాభివాదనం. ఎవడైతే ఈ కార్తీక మాసంలో స్నానము కానీ జపము కానీ సంధ్యావందనాది కార్యక్రమాలు కానీ హోమము కానీ సూర్య నమస్కారములు కానీ ఈ విధముగా స్నానం ఆచరించినటువంటి వాడు ఎవడైనా సరే తప్పకుండా భ్రష్టుడయ్యి రౌరవాది మహానరకములు పొంది అనేక యాతనలు పొందడము తథ్యము సుమా అని చెప్పాడు ఆయన. వాడిని భ్రష్టుడు అన్నాడు ఆయన.
తస్మాత్ కార్తీకమాస్యాయ కాలపురుషాద్దదః న కార్తీక సమో మాసః న కాలః కార్తీక సమా న కార్తీక సమో మాసః అన్నాడు ఆయన. కార్తీక మాసంతో సమానమైన మాసం లేదయ్యా, అటువంటి కాలం చాలా గొప్పది. కార్తీక మాసంతో సమానమైన మాసం కూడా లేదు అసలు, అంత గొప్పది. మానవుడు ధర్మార్థ కామ మోక్షములు పొందడానికి అనువైన మాసం ఏమిటంటే కార్తీక మాసం అన్నాడు ఆయన. జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో ఎవడైతే భక్తి ప్రపత్తులు పరమాత్మను జీవిస్తుంటాడో, ఎందుకంటే ఇది మహాపుణ్యకాలం అన్నాడు ఆయన. మామూలు పుణ్యకాలం. వశిష్ఠుడు మహానుభావుడైన బ్రహ్మమానస పుత్రుడు ఆయన, సాక్షాత్తు రామచంద్రమూర్తి గురువు ఆయన. అంత మహానుభావుడు చెప్తున్నాడు ఇవన్నీ కూడా. ఆయన ఏనాడు ప్రతీది అని చెప్పి ప్రతివాక్యము కూడా యథార్థము సత్యం మాట అని చెప్తున్నాడు ఆయన. కార్తీక మాసంతో సమానమైన మాసం లేదయ్యా అసలు, ఇంతకంటే పుణ్యకాలం దొరకదని చెప్పాడు ఆయన. దొరకదు ఈ కాలంలో మళ్ళీ. కాబట్టి ఉన్నంతకాలమే నీవు ఆ అవకాశం ఉన్నప్పుడే స్వామిని సేవించాలి. కార్తీక మాసం చెప్పాడు ఆయన. వేద సదృశం శాస్త్రం నతీర్థ గంగాసం నకులే నమం బ్రాహ్మణాత్ నసుకం భార్యా సమం నధర్మేణ సమం మిత్రం న జ్యోతిచక్షుస్సమం న కార్తీక సమో మాసః సదేవః. వేదముతో సమానమైన శాస్త్రము కానీ, గంగతో సమానమైన తీర్థము కానీ, బ్రాహ్మణోత్తముడితో సమానమైన వాడు కానీ, భారీ ఇచ్చే సుఖము లాంటి సుఖము కానీ, ధర్మంతో సమానమైనటువంటి ఏది కూడా, అలాగే నేత్రంతో సమానమైనటువంటి అంటే జ్యోతిష్ శాస్త్రంతో సమానమైనది ఈ లోకం అనేది లేదు. అలాగే కార్తీక మాసంతో కూడా సమానమైంది జగత్తులో ఏదీ లేదయ్యా. యకుర్యాత్ కార్తీకే మాసే ధర్మాన్ కర్మ విదుత్తమః క్రతుకోటి ఫలం ప్రాహు సవిష్ణు ఆలయవసేతు. ఎవడైతే కార్తీక మాసాంగు గురించి తెలుసుకుని దాని వైభవం తెలుసుకొని ధర్మములు తెలుసుకుని ఎవడైతే కార్తీక మాసం ఆచరిస్తుంటాడో వాడికి కోటి ఫలం, కోటి యజ్ఞములు చేసి ఫలితం వచ్చింది చెప్పాడు ఆయన. జనక మహారాజా ఎంత గొప్పదో చెప్పాడు ఆయన. కార్తీక మాసం సామాన్యమైంది కాదయ్యా, అనేక యజ్ఞములు చేస్తే కలిగి ఫలితం వస్తుంది. చాతుర్మాస వ్రతములలో ఆచరించడము చేత ఎలా అయితే మానవుడు అపూర్వమైన ఫలితం పొందుతుంటాడు, అలాగే ఈ కార్తీక మాసాన్ని ఆచరించడం చేత సామాన్యుడు కూడా అపూర్వమైన ఫలితం పొందుతుంటాడు. చాలా గొప్పది చెప్పాడు ఆయన. అంగీరసుడు చెబుతున్నాడు, ఓయి మనుష్యులందరినీ కూడా ఈ కార్తీక మాసంలో భక్తి ప్రపత్తుల చేత స్వామిని పొందితే వారందరి కూడా పరమాత్మ అనుగ్రహం పొందడము నిశ్చయము సత్యం అని చెప్పాడు ఆయన. కాబట్టి ఈ విధముగా విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటిది. అలాగే మా అందరికీ కూడా ఏమి చేసినా అపూర్వమైన ఫలితాన్ని కలిగించేది, అపూర్వమైన శక్తిని కలిగించేది, సర్వపాపములు పరిహరింపజేసేది, మానవుడికి ముక్తిని కలిగించి శాశ్వతమైన పరంధామాన్ని కలిగించేది, మానవుడికి ఈ మళ్ళీ పునరావృతహితమైన మోక్షం కలిగించేది కూడా కార్తీక మాసమే. ఇంత మించిన మాసం అని చెప్పాడు ఆయన. సాక్షాత్తు ఒకానొక సమయంలో నారదుడికి సాక్షాత్తు నారాయణ చెప్పాడు ఇదంతా కూడానయ్యా. నారదుడు ఇవన్నీ విని పరవశించిపోయాడైనా. అసలు భూమంతా తిరిగి ఎవడు కార్తీక మాసం ఆచరిస్తున్నా చూద్దామని చెప్పి ఆయన ఇవన్నీ చూసి ప్రయత్నం చేశాడైనా. కాబట్టి అన్ని వ్రతాల కంటే కార్తీక మాస వ్రతం చాలా గొప్పదన్నాడు ఆయన. ఈ జగత్తులో మానవుడు చేసే అనేక రకమైన పుణ్యఫలాలు ఉంటుంటాయి, యజ్ఞములు యాగములు అన్నీ ఉంటాయి. కానీ ఒక కార్తీక మాస వ్రతాన్ని ఆచరించడము చేత, చతుర్భుజుండైన పరమేశ్వరుని నమస్కరించడము చేత, శివాది అభిషేకములన్నీ ఆచరించడము చేత, ఇత్యాది కార్యక్రమాలు చేయడం వల్ల మానవుడు పరమాత్ముడికి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతాడు, జ్ఞానాన్ని పొందుతాడు. ఇటువంటి కార్తీక పురాణాన్ని వినడం చేత మానవుడికి పూర్వజన్మకృతమైనటువంటి పాపములను నశింపజేయబడి పరమాత్మ అనుగ్రహం కలుగుతుందయా, జ్ఞానం కలుగుతుంది, ప్రకాశిస్తుంటాడు. స్వయంభూ దేవతాపతి జగద్రక్షకుడైన పరమాత్మను సేవించి చివరికి పునరావృతరహితమైన మోక్షాన్ని కూడా పొందుతాడయ్యా. కార్తీక మాసం ఇంత గొప్పది అని ఎంత అద్భుతంగా అంగీరసుడు చెప్తున్నాడు. చూడండి, అంగీరసుడు చెప్తున్నాడు ఈయనకి. దాన్నే మళ్ళీ విష్ణువుకు నారదుడు చెప్పాడు. అలాగే సూతుడు సౌనకాది మహాములు చెప్తున్నాడు, వశిష్ఠుడు జనక మహారాజు చెప్తున్నాడు, మనందరం కూడా వింటున్నాము. ఇంత గొప్పది కదా కార్తీక మాస వైభవం, అపూర్వమైందని చెప్పాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీసః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం సహనా భవతు
सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ तत्सत् మీ ఆరోగ్య సమస్య ఏదైనా పరిష్కారం చూపిస్తుంది డెల్టా హాస్పిటల్. మన రాజమండ్రిలో ఎటువంటి క్యాన్సర్ వ్యాధైనా, గుండెకు సంబంధించిన వ్యాధైనా, నరాలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా, ఇంకా అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అధునాతన వైద్య విధానాన్ని మీకందిస్తున్నాం. డెల్టా హాస్పిటల్స్. ఇలా అన్ని సదుపాయాలు ఒకే చోట కలిగిన ఏకైక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ మరియు రియంబర్స్మెంట్ సదుపాయం కూడా కలదు. డెల్టా హాస్పిటల్స్, వెంకటేశ్వర నగర్, రాజమండ్రి.